హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కెనరా బ్యాంక్ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఆల్మోస్ట్ 3,500 వేకెన్సీస్ మన ముందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట. సో గైస్, జాబ్లో చేరగానే 15,000 అయితే శాలరీ ఉంటుంది. ఇది జాబ్ కాదు గైస్, ఇది వచ్చేసి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఈ వీడియో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానల్ ప్లేస్ చేస్తే అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ టు అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు కెనరా బ్యాంక్ నుంచి రిలీజ్ అయిందన్నమాట. స్క్రీన్ పైన చూడొచ్చు, మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫర్ ద ఫైనాన్షియల్ 25-26 అనమాట. ఇది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. బెంగళూరులో ఇది హెడ్ ఆఫీస్ అయితే ఉంది. సో ఇదేంటంటే యాక్చువల్ జాబ్ ఆపర్చునిటీ కాదు, బట్ ఏంటంటే మోర్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో తీసుకొని జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మీరు వచ్చేసి ప్రాక్టికల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. డే టు డే లైఫ్ బ్యాంకింగ్లో ఏం జరుగుతుందో అవన్నీ మీరు నేర్చుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పోజర్ ఉంటుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 22 సెప్టెంబర్ ఉంటే లాస్ట్ డేట్ 23 సెప్టెంబర్ నుంచి మనకు 12 అక్టోబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆఫీస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ 3,500 యాజ్ డిస్కస్డ్. చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 240 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే తెలంగాణలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, 132 వేకెన్సీస్. సో మీకు లాంగ్వేజ్ కూడా తెలుగు, ఉర్దూ రావాల్సి ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే తెలుగు, హిందీ వస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మనకు చూసుకున్నట్టయితే మనకు తెలుగు, ఉర్దూ రావాలి. సో బోత్ స్టేట్స్ తెలుగు, ఉర్దూ మాట్లాడడం, చదవడం వస్తే కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 3,500 వేకెన్సీస్ అనమాట. సో అలాగే దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో మినిమం వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 28 ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్. సో దాంతోపాటు రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నాట్ లేటర్ దెన్ సో అండ్ సో డేట్ అని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేసిన 1/9/2025కి ముందు తర్వాత మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండొద్దు. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉండదని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎవరైతే 10th 12th సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే బ్లైండ్నెస్, లో విజన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో రిటర్న్ టెస్ట్లో. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్రెంటిస్షిప్ వచ్చేసి 12 months ఉంటుంది. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ వచ్చేసి విల్ బి ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్టెడ్ బ్రాంచ్ యాజ్ పర్ ద కోర్స్ కరికులం. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ అవుతారో ఆ బ్రాంచ్ సంబంధించి కోర్స్ కరికులం కూడా ఇస్తారు. సో ప్రొఫైల్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అప్రెంటిస్షిప్ విల్ నాట్ బి ట్రీటెడ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ది కెనరా బ్యాంక్ అండ్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ఎనీ రిసీవ్ బెనిఫిట్స్. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో వాళ్ళు ఎంప్లాయీగా ట్రీట్ చేయరు, బట్ ఏంటంటే జస్ట్ నార్మల్ కాంట్రాక్ట్ పీపుల్ ఆఫ్ చేస్తారు. పర్క్స్ అలయన్సెస్ ఏవి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వచ్చినట్టు రావు. ఓకే, సో దాంతో స్టైఫండ్ వచ్చేసి 15,000 అనమాట. కెనరా బ్యాంక్ వచ్చేసి 10,000 ఇస్తుంది. అలాగే 4,500 గవర్నమెంట్ ఇస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో అవర్స్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనకు యాజ్ అప్లికేబుల్ బై క్లరికల్ క్యాడర్ ఆఫ్ ది బ్యాంక్. సో మీరేంటంటే అవర్స్ ఆఫ్ వర్క్ ఏంటంటే ఇంపార్టెంట్ అని ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. అప్లికేబుల్ క్లరికల్ క్యాడర్ ఆఫ్ ది బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓవర్ టైం అయితే వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. అప్రెంటిస్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. లీవ్స్ చూసుకుంటే 12 క్యాజువల్ లీవ్స్ ఉంటే 4 ఏమో మనకు ఒకటేసారి అవైల్ చేసుకోవచ్చు. అప్రెంటిస్ వచ్చేసి హాలిడేస్ విల్ బి ఎంటైటిల్డ్ సచ్ హాలిడేస్ హస్ బి రిజర్వ్డ్ ఇన్ ద బ్యాంక్ వెర్ ఈ షీ అండర్గోయింగ్ అప్రెంటిస్‌షిప్. సో అది కూడా ఒకసారి చూసుకోవాల్సనమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ అయినాక మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో. www.nats.education.government అనే పోర్టల్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే ఎలిజిబిలిటీ అయితే మీట్ అవుతారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి చూసుకుంటే అప్లై చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. అది స్టేట్ వైజ్ డిసైడింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో మార్క్స్ ఎవరికైతే 12th స్టాండర్డ్ హై స్కూల్ స్టాండర్డ్లో ఎవరికైతే మార్క్స్ మంచిగా వచ్చాయో 10+2 బేసిక్ పైన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60% వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 55% అనమాట. అలాగే మనకు హెచ్ఎస్సీ 10+2 అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఫైనల్ సెలక్షన్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ద ట్రైనింగ్ సీట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్
qualification is desktop, local language and state opted wherever applicable. Being declared medically fit as per the agreement of the bank అనమాట. పబ్లిక్ ఫీజు అండ్ ఎస్టిమేషన్ ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఫీడ్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు. వేరే అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే తీసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేసిన ఆన్లైన్లో అప్లై చేయాలి 23 సెప్టెంబర్ నుంచి 12 అక్టోబర్ వరకు. ప్రతి ఒక్కరు కెరియర్స్, రిక్రూట్మెంట్, ఎంగేజ్మెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్, కెనరా బ్యాంక్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి గైస్. ఓకే, సో అసలు ఈ ఆపర్చునిటీ వదలొద్దు. చాలా మెంబర్స్ అయితే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బయట. అసలు జాబ్స్ లేని వాళ్ళు చాలా ఉన్నారు. ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు మీరు. ఏదో నామినేషన్ ఫీల్ అవ్వద్దు. అప్రెంటిస్‌షిప్ అంటే జాబ్ కాదని. అప్రెంటిస్‌షిప్‌లో కూడా మీకు అయితే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దాంతో పాటు మీకు సాలరీ కూడా వస్తుంది కదా గైస్. సో అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. 15,000 అంటే మామూలు నాట్ ఎ జోక్ గైస్. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ చాలా వరస్ట్ ఉంది. కాబట్టి మీరు ఏదొచ్చినా గానీ టైం వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అయిపోండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ఇక్కడ ఈ కెనరా బ్యాంక్ సంబంధించి మనకు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ 1961 సంబంధించింది. ఫైనాన్షియల్ 25, 26కి సంబంధించి. సో మనకు క్యాస్ట్ వైస్ ప్రిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుందాం టోటల్ 242 వేకెన్సీస్‌కి మనకు 38 వేకెన్సీస్ ఎస్సీ, ఎస్టీ 16 వేకెన్సీస్, ఓబీసీ 65 వేకెన్సీస్, అలాగే 24 వేకెన్సీ వచ్చి ఈడబ్ల్యూఎస్ అనమాట. అన్రిజర్వ్డ్ 99 వేకెన్సీస్. టోటల్‌గా మనకు మంచి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో అస్సలు ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేయండి. ఓకే. సో గైస్ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.